హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎన్టీఆర్ గారి పైన ఎంత దుష్ప్రచారం జరుగుతుందంటే, సి ఆయన మాట్లాడని అన్ని, ఆయన చేయనివన్నీ ఆయనను ఉద్దేశించి ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు. హృతిక్ రోషన్ గారు ఏకంగా అతన్ని అన్ఫాలో చేశారు అని ఇన్స్టాగ్రామ్లో. సి అంటే ఈ వాటు మూవీ రిజల్ట్ వల్ల ఆయనకు మొత్తం బాధ కలిగిందని, అందుకే అసలు ఎన్టీఆర్ను ఇష్టపడలేక ద్వేషంతో అన్ఫాలో చేసిరని, వాళ్ళిద్దరి మధ్యన విభేదాలు స్టార్ట్ అయినాయని. ఎంత ఎంత దారుణంగా దుష్ప్రచారం జరుగుతుందంటే, అసలు ఇంతవరకు 'హృతిక్ రోషన్' అనే వ్యక్తి అండ్ ఎన్టీఆర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోనే కాలేదు. ఫాలో గాని వ్యక్తి అన్‌ఫాలో ఎలా అయితాడు? అదే అంటే ఎంత ఎంత జరుగుతుందంటే, ఎటు చేసి 'వార్ 2' సినిమాని ఆడనీయకుండా ఒకడైతే ఒక ఒకడు అన ఒకరు ఒకరైతే ఎమ్మెల్యే అయినటువంటి ఆహ్, మన తెలుగుదేశం ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఏకంగా ఆడదు, 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 ఆ మూవీ ఎట్లా ఆడుతదో చూస్తా. ఆ! అండ్ ఎన్టీఆర్ గారిని తిట్టడమే కాకుండా బండబూతులు, బుక్క పకీర్ సంథింగ్ సంథింగ్ అని. అంటే ఎంత దారుణంగా తయారైందంటే, ఎన్టీఆర్ గారి సినిమా ఎట్లా ఆడుతదో చూస్తా, నీ సినిమా ఆడుతదా? అది ఆడతదా? ఆడదు, ఆడదు అనే ఆడియో రిలీజ్ మీరు చూసే ఉంటారు. అదే కాకుండా మళ్ళీ ఇంకొకటి ఏందంటే, న్యూస్ ఒకటి బయటకొచ్చింది ఏందంటే, 'ధూమ్ 4'కి సంబంధించి, 'ధూమ్ 4' అంటే వైఆర్ఎఫ్ వాళ్ళది. యాక్చువల్లీ వైఆర్ఎఫ్ అనే అంటే ఈ బాలీవుడ్ వాళ్ళని నమ్ముకోవడమే తప్పు. బాలీవుడ్ వాళ్ళు ఎంత రాడ్లు దింపుతారంటే, 'ఆదిపురుష్' అని చెప్పి మన మన ప్రభాస్ గారికి కూడా పెద్ద హ్మ్. 'రాడ్' మూవీ, అది 'రాడ్' మూవీ దించిర్రు. అంతే కాకుండా ఇంకొక మూవీ ఏందంటే, ఒకప్పుడు 'రామ్ చరణ్' 'మగధీర' హిట్ అయిన తర్వాత ఇది తీసుకపోయిర్రు. 'తుఫాన్' అనే మూవీ తీసుకొచ్చి ఇతన్ని డీఫేమ్ చేసిర్రు. తర్వాత 'తుఫాన్' తర్వాతే 'రామ్ చరణ్' కోలుకోవడానికి చాలా టైం పట్టింది. దాని తర్వాత ఇప్పుడు 'ట్రిపుల్ ఆర్' హిట్ అయింది. 'ట్రిపుల్ ఆర్' హిట్ అయిన తర్వాత బాలీవుడోళ్ళు మళ్ళీ మన ఎన్టీఆర్ గారికి అవకాశం కల్పించి, వార్ 2లో బాగా చూపిచ్చిర్రు గానీ, వీఎఫ్ఎక్స్ విషయం అండ్ బీజీఎం విషయం అనేది చాలా బ్యాడు. అంటే ఎంత దారుణంగా చూపిచ్చిర్రంటే వీఎఫ్ఎక్స్. దానివల్ల ట్రోల్‌కు గురయ్యే స్థితిలో ఎన్టీఆర్‌ని డీఫేమ్ చేసిర్రు ఒక రకంగా చెప్పాలంటే. సినిమా ఎన్టీఆర్ జస్ట్ నటన, సెకండ్ హాఫ్‌లో ఎన్టీఆర్ పెర్ఫార్మన్సు అండ్ ఫస్ట్ హాఫ్‌లో వచ్చిన ఎన్టీఆర్ పెర్ఫార్మన్స్ వల్లే ఆడింది గానీ, అండ్ మీరు ఒక విషయం గమనించినట్లయితే ఎంత కడుపు మంట టీడీపీ ఎమ్మెల్యేలకు. ఆ ఎమ్మెల్యే మాట్లాడిన మాటలు గాని, ఆ ఎమ్మెల్యే అంటే బయటికొచ్చి చెప్పిందేంది? ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యి ఉంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి సారీ అంటాడు. యాక్చువల్లీ టీడీపీ వాళ్ళు అంటే ఉద్దేశపూర్వకంగానే చేసినట్టు అనిపిస్తుంది. దానికి రీజన్ ఏందంటే, ఎన్టీఆర్ గారి పైన ఎంత వ్యతిరేకత ఉందంటే, ఆయన ఏది ఏది ఎనీ టైమ్ రాజకీయంలోకొచ్చి ఎప్పుడైనా ముప్పుగా మారతారని ఊహించుకుంటుర్రా వీళ్ళే? ఆయనకసలు ఇంట్రెస్టే లేదు రాజకీయంలో. జస్ట్ బికాస్ ఆఫ్ టీడీపీ కోసమే సపోర్ట్‌గా నిలుస్తా, నా కట్ట కాలే వరకు టీడీపీకి సపోర్ట్ ఇస్తా అన్న మనిషిని ఎప్పటికైనా మాకు ప్రమాదంగా మారతాడా? అంటే నాకు ఒక డైలాగ్ మాట్లాడాడు ఆయన. అంటే ఒకప్పుడు ఎన్టీఆర్ గారు అన్నదేంటంటే, నాకు తాతగారి ఆశీస్సులు ఉన్నాయని అన్నాడు. తాతగారి ఆశీస్సులు ఉన్నాయన్నందుకు మరి ఎందుకో గాని, మొత్తం నెగటివిటీ స్ప్రెడ్ అయిపోయి, ఆయనని వీళ్ళు ఊహించుకుంటుర్రా? నెగటివిటీ స్ప్రెడ్ చేద్దామని చూస్తుర్రా? ఆయనని లిస్ట్‌లోకెళ్ళి తీసేద్దామని చూస్తుర్రా? వీళ్ళు ఆల్రెడీ అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ పార్టీ. ఒక వ్యక్తి ఎన్టీఆర్ గారిని ఇంత దారుణంగా మాట్లాడుతుంటే, ఆయన మీద యాక్షనే తీసుకోలేదు. యాక్షన్ తీసుకోపోగా అతనేమంటాడంటే, నేను ఆల్రెడీ ఎస్పీ ఆఫీస్‌లో కంప్లెయింట్ ఇచ్చినా. సీ నా ఆడియోనే కాదంటాడు. అంటే రియాలిటీలో అతను ఒక లేఖ ఇచ్చినట్లు లేదు. అంటే ఒక అంటే దాన్నేమంటారు, కంప్లెయింట్ ఇచ్చినట్టు లేదు. నా పైన ఇట్లా జరిగింది అని చెప్పి లిఖితపూర్వకమైనది అనేది లేనే లేదంట. ఇదంతా చూస్తుంటే ఎన్టీఆర్‌ను డీఫేమ్ చేయాలి. ఎన్టీఆర్‌ని ఎట్లా చేసి తగ్గించాలి. సీ ఎంత తగ్గించాలని చూస్తే అంత ఎదుగుతారు. మీరు చూడండి, తీసుకుపోయి చంద్రబాబు నాయుడిని తీసుకుపోయి అరెస్ట్ చేయడం వల్లే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రోడ్ల మీదకొచ్చి రోడ్డు మీద పడుకోవడం వల్లే అక్కడ ఒక మొత్తం ఉద్యమంలాగా మారిపోయి టోటల్ ఒకటేసారి టర్న్ తీసుకుంది టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్ వైపు ప్రజల్లో. అందుకే గెలిచిర్రు టీడీపీ పార్టీ వాళ్ళు. ఎన్టీఆర్‌ని ఇప్పుడు మీరు డీఫేమ్ చేయాలంటే ఆయన రాజకీయాలకు ఆయన రావాలనే ఆలోచన లేకున్నా మీరు రప్పించేలా ఉన్నారు. అంత డీఫేమ్ చేస్తుర్రు. అక్కడ ఏం అవసరం అసలు? టీడీపీ ఎమ్మెల్యే అసలు వేరే ఎమ్మెల్యే, ఒక వైసీపీ ఎమ్మెల్యేనో ఎవరైనా వేరే ఎమ్మెల్యేనో మాట్లాడుంటే ఓకే, ఏదో లోపల విషం పెట్టుకొని మాట్లాడినట్టుంది. కానీ మీరు టీడీపీ అంటే అసలు తెలుగుదేశం పార్టీ అయినా, బాలకృష్ణ అయినా, నందమూరి ఫ్యామిలీ అయినా సపోర్ట్ ఉండాల్సింది పోయి ఇలా తొక్కడం ఏంటో అర్థం కావట్లేదు. ఇంత కడుపు మంట ఎందుకో అర్థమైతలేదు. సినిమా ఆడదని ఒక 10, 15 సార్లు అన్నాడు ఆడియోలో. అంటే ఆయన సినిమా ఇప్పుడు ఆయన ఆయన సినిమా ఆడదంటే
వేరేటోళ్ళ సినిమా అన్న అదేమన్నా టీడీపీ ఎమ్మెల్యే అంటే అట్లా మాట్లాడడానికి? అది వాళ్ళ సినిమానే గదా! అది వాళ్ళ నందమూరి ఫ్యామిలీయే గదా! సో, అంతే నందమూరికి సంబంధించిన ఫ్యామిలీ గాదా ఎన్టీఆర్ గారు? సో, ఏం మాట్లాడుతుర్రు? సో, అండ్ ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతుందని మరొక దుష్ప్రచారం. అంటే సినిమా అయిపోయింది. సినిమా ఫ్లాప్ అయిపోయింది. ఓటీటీలోకి వస్తుంది ఇక వెయిట్ చేయండి అని చెప్పి. సినిమా వాళ్ళే అనౌన్స్‌మెంట్ చేసిర్రు. 8 వారాల దాకా అక్టోబర్‌లో వరకు ఇది ఓటీటీలోకి రాదు. 8 వారాలు ఫిక్స్. ఆడుతూనే ఉంటది. వాడినన్ని రోజులు ఆడుతది. ఇంత నెగటివిటీ పెట్టుకొని ఇదొకటి. అండ్ రివ్యూయర్స్ చూసుకుంటే మన రివ్యూయర్స్‌లో చాలామంది ఏంటంటే వాళ్ళ రివ్యూయర్స్ కొంత జెన్యూన్‌గా ఉండొచ్చు గానీ ఒక పాయింట్‌లో ఏందంటే ఫస్ట్ సినిమా మన తెలుగు రివ్యూయర్స్ అనేవాళ్ళు ఎక్కువ వెళ్ళాల్సింది ఏ సినిమాకి? 'వార్ 2'కి. కానీ వాళ్ళు ఇచ్చింది ఏది? 'కూలీకి'. అంటే 'కూలీకి' లేపి 'వార్ 2'ని డౌన్ చేద్దామని చూసిర్రు. కానీ 'కూలీ' కూడా అంతా నచ్చకపోవడంతో సో రెండిటికి నెగటివ్‌గానే ఇచ్చిర్రు. అండ్ ఇంకొక విషయం ఏందంటే ఈ 'ధూమ్ 4' టాపిక్ వచ్చింది. 'ధూమ్ 4' మాట్లాడదాం అనుకుని స్టార్టింగ్‌లో మర్చిపోయిన ఎన్టీఆర్ గారిది. 'ధూమ్ 4' అనేది ఫ్రాంచైజ్ మన వైఆర్ఎఫ్ సంస్థ వాళ్ళది. సో, బాలీవుడ్ సంస్థ తెలిసే ఉంటది. ఈ 'ధూమ్ 4' అనేది 'ధూమ్ 1'లోనేమో ఒక యాక్టర్, 'ధూమ్ 2'లో మన 'హృతిక్ రోషన్' గారు, 'ధూమ్ 3'లో 'ఆమీర్ ఖాన్'. సో, మళ్ళీ 'ధూమ్ 4' వచ్చేసరికి మళ్ళొక కొత్త యాక్టర్‌ని తీసుకోవడమే కాకుండా తెలుగు నుంచి ఒక యాక్టర్‌ని కొడుతుర్రట. సో, తెలుగు నుంచి ఏ యాక్టర్ అంటే మళ్ళీ ఎన్టీఆర్ గారి పేరొస్తుంది. అంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారు మళ్ళీ ఒప్పుకుంటారు అనుకుంటారా మీరు? ఇంత దారుణంగా అంటే సినిమాను తన భుజాల మీద యేసుకొని ఆడిపిస్తుండు. ఇప్పుడు మళ్ళీ అలాంటి అంటే మిమ్మల్ని నమ్మితే మళ్ళీ ఎలాంటి మూవీ తీస్తారో తెలుసు. సో, ఎట్టి పరిస్థితుల్లో తెలుగు యాక్టర్స్ ఎవరు ఒప్పుకోరు. తెలుగు యాక్టర్స్‌లో ఎన్టీఆర్ గారు అస్సలు ఒప్పుకోరు. మీ బాలీవుడ్ వాళ్ళ వాళ్ళని ఒప్పుకోవడమే తప్పు. మన త్రివిక్రమ్ గారున్నారు, సుకుమార్ గారున్నారు, రాజమౌళి గారున్నారు. సరే రాజమౌళి గారు ఈ 'మహేష్ బాబు' సినిమాలో బిజీ ఉన్నారు. ఇంకెంతమంది పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు. సో, మనోళ్ళు మనకు మంచి సినిమాలే ఇస్తారు. కాబట్టి బెటర్ తెలుగు యాక్టర్స్‌ని నమ్ముకోవడం మంచిది. ఏ హీరో అయినా ఈవెన్ ఎన్టీఆర్ గారైనా కాదు ఏ హీరో అయినా తెలుగు యాక్టర్స్‌ని నమ్ముకోవడం మంచిది. చూసుకున్నట్లయితే సీ డే ఆహ్, డే 5కి సంబంధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో, నెట్ కలెక్షన్స్ వచ్చేసి ఓవరాల్‌గా 9 క్రోర్స్ వచ్చింది. అండ్ ఓవరాల్‌గా ఓవర్‌సీస్‌లో 3 క్రోర్స్. సో, ఓవరాల్‌గా వరల్డ్ వైడ్ సోమవారం వచ్చిన కలెక్షన్స్ 15 కోట్లు. సో, 15 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వచ్చినాయి. అండ్ ఓవరాల్‌గా మొత్తం మాట్లాడుకున్నట్లయితే ఈ 5 డేస్‌కి గాను 183 క్రోర్ నెట్ కలెక్షన్స్. అండ్ ఓవరాల్ వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 303 కోట్ల గ్రాస్ వచ్చింది. సో, ఇది వార్ 2 పరిస్థితి. సో, ఇంకా నెక్స్ట్ ఈ వీక్ మొత్తం ఆడి ఒకవేళ సండే, మండే గిట్లా మంచి కలెక్షన్ సండే వరకు మళ్ళా ఈ వీక్ అంతా ఎట్లాగో స్లో ఆడుతది. ఎందుకంటే అందరూ బిజీలో ఉంటారు. పనుల్లో బిజీగా ఉంటారు. మళ్ళీ లేవాలంటే ఫ్రైడే, సాటర్డే, సండే లేస్తది కాబట్టి సో, చూడాలి ఎటువంటి కలెక్షన్స్ ఎట్లా మారుతదో. ఇది డే 5కి సంబంధించిన కలెక్షన్స్ ఓవరాల్‌గా. సో, 300 కోట్ల కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గ్రాసు. సో, ఈ గ్రాస్ అనేది 100% కరెక్ట్‌గా ఉండకపోవచ్చు కానీ నెట్ కలెక్షన్స్ మాత్రం 183 క్రోర్ నెట్ కలెక్షన్స్ అయితే వచ్చింది ఓవరాల్‌గా 5 డేస్‌కి సంబంధించి. సో, ఇది ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ.